గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనం 25 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్స్ ఐడియల్ గా ఎంత వెయిట్ ఉండాలి. ప్రతి ఒక్కరు జిమ్ కి వెళ్ళి వెయిట్ లాస్ అని అడుగుతున్నారు, కానీ మీ ఏజ్ కి తగ్గట్టు మీ బాడీ వెయిట్ ఎంత ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో గైస్ ప్రతి ఒక్కరు మనలో 25 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న పీపుల్ చాలా మంది జిమ్ కి వెళ్తున్నారు. సో వీళ్ళందరూ చాలా మంది మెజారిటీ పీపుల్ ఏం తప్పు చేస్తున్నారు అంటే జిమ్కి వెళ్ళగానే ట్రైనర్ దగ్గర వెళ్ళిపోయి సార్ నేను వెయిట్ లాస్ కావాలని చెప్తున్నారు. యాక్చువల్లీ మీ బాడీ వెయిట్కి తగ్గట్టు మీరు ఎంత వెయిట్ ఉండాలో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మీ అందరి కోసమే. ప్రతి ఒక్కరు మన వీడియోకి లైక్ కొట్టండి. అండ్ 25 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న పీపుల్ మాత్రం కంపల్సరీ మన వీడియో చూడండి, చాలా నేర్చుకుంటారు ఈ వీడియో వల్ల. మీరు ఎంత తినాలి, ఏం తినాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తింటే మీ వెయిట్ ఎలా మేనేజ్ అవుతుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ మన వీడియోలో క్లియర్గా రాబోతున్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్ చూడండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. సో వీడియోలో ఎంటర్ అయిపోతే మెయిన్ అబ్బాయిలకి ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసి 25 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మీ బాడీ వెయిట్ వచ్చేసి 60 to 70 kgs అప్రాక్సిమేట్లీ ఉండాలి. మీ హైట్కి తగ్గట్టు. మీ హైట్ కొంతమంది పొట్టిగా ఉంటారు, పొడుగా ఉంటారు, కాబట్టి ఐడియల్గా నేను 5 years ఏజ్ గ్రూప్ తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం 10 kgs ఆఫ్ వెయిట్ డిఫరెన్స్ చూపిస్తున్నాను 5 yearsలో. 25 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు 60 to 70 kgs బాడీ వెయిట్ క్యారీ చేయాలి. అండ్ 60 to 70 kgs అన్నా కదా అని చెప్పేసి 25 ఏజ్ ఉన్న నేను 70 kgs దాకా పోయినా నాకేం ఫరక్ పడదని చెప్పి ఇంత బుర్రలు వేసుకొని ఉండొద్దు. సో ఏం చేయాలంటే మీ బాడీ వెయిట్కి తగ్గట్టు మీరు ఎంత క్వాలిటీగా తినాలి అండ్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అన్నీ నేను చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ చెప్పినట్టు 25 ఏజ్ గ్రూప్ టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు 60 to 70 kgs ఉండాలి. అండ్ మనం ఎట్లాంటి క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఇవన్నీ బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. కొన్ని సైంటిఫిక్ ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ క్యాలిక్యులేషన్. మీకు అలాంటి అన్ని ఎక్కువ మీరు కన్ఫ్యూజ్ చేయాలనుకోలేదు. జస్ట్ మీరు ఏంటంటే 60 to 70 kgs ఐడియల్గా ఉండాలి. అండ్ ఉన్నంత వెయిట్లో మీరు విజిబిలిటీ పొట్ట కనిపించకుండా మంచి మస్కులతో మజిల్ మాస్ ఎంత క్యారీ చేస్తున్నారో అండ్ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారో లేదా, ఇలాంటి అన్ని మ్యాటర్ చేస్తాయి అనమాట. ఆ 60 kgs 70 kgs ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో మీరు జస్ట్ నార్మల్ ఒక ఫార్మల్స్ వేసుకున్నప్పుడు మీ లుక్ వైజ్ మంచిగా నీట్గా ఉందా లేదా, బుర్ర కనిపించకుండా నీట్గా మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా, అట్లా మెయింటైన్ చేయండి. ఆ 60-70 kgsలో మీరు మంచిగా వెయిట్ ట్రైనింగ్ చేయండి. ఎక్కువసేపు జిమ్కి వెళ్ళి వెయిట్ ట్రైనింగ్ చేయండి చాలామంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ క్యాలరీ ఇంటేక్ ఎట్లా అంటే ప్రతి ఒక్క మీల్ టు మీల్ చాలా కంట్రోల్గా ఉండాలి. అది కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎట్లా చేయాలో ముందులో. అండ్ ప్రస్తుతానికి మాత్రం అబ్బాయిల గురించి నేను చెప్తున్నాను. అండ్ ఫీమేల్స్ వచ్చేసి 25 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మేజర్గా 50 to 60 kgs బాడీ వెయిట్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఆ 50 to 60 kgs బాడీ వెయిట్లో మీరు ఎంత హెల్దీ వెయిట్ ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ అవుతుంది మెయిన్. అండ్ అమ్మాయిల గురించి ఈ వీడియోకి మీరు ఎన్ని లైక్లు ఇస్తున్నారో చూసుకొని అండ్ ఈ వీడియోకి మీ దగ్గర నుంచి వచ్చే రిప్లైస్ని చూసుకొని అమ్మాయిలకు సంబంధించిన వీడియో part 2లో నేనైతే చేయబోతున్నాను. అండ్ సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్రతి ఒక్క కమెంట్స్ మనం వీడియోలో చెప్పండి. మీ కమెంట్స్ని తీసుకొని మేము నెక్స్ట్ వీడియో అనేది చేస్తాం. యాక్చువల్గా మా వెయిట్ లాస్ కావాలని అడుగుతుంటారు వాళ్ళు. జిమ్కి అది వెయిట్ లాస్ కావాలని ఫాస్టింగ్ చేస్తారు, వాటర్ తాగరు. వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? యాక్చువల్లీ అదే చెప్తాను కదా, వెయిట్ లాస్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే క్రాష్ డైట్స్ చేస్తారు, మొత్తం ఫుడ్ తినడం మానేస్తారు, వాటర్ ఇంటేక్ ఆపేస్తారు, ఫాస్టింగ్స్ చేస్తారు. ఇలాంటివన్నీ యాక్చువల్లీ మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ వెయిట్ లాస్ అనేది ఒక ప్లాన్డ్గా ఉండాలి. వెయిట్ లాస్ అనగానే ఫుడ్ తినడం ఆపేయడం, ఫుడ్ ఇంటేక్ ఆపేస్తే ఏమవుతుందంటే మీరు ఫస్ట్ మజిల్ లాస్ అయిపోతారు. ఫస్ట్ మీ బాడీలో డ్రాప్ అయిపోతుంది మజిల్ మాస్. ఎందుకంటే మీరు క్యాలరీ ఇంటేక్ లేదు, కంప్లీట్ 0 calories పెడుతున్నారు కాబట్టి మీ బాడీలో ఏంటంటే మజిల్ డ్రాప్ స్టార్ట్ అవుతుంది అండ్ మీరు వీక్ అయిపోతారు. సో ప్లీజ్ అవాయిడ్ అలాంటి డైట్, క్రాష్ డైట్స్ కానీ తొందరగా ఫ్యాట్ లాస్, తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలని చెప్పేసి మొత్తం ఫుడ్ తినడం ఆపేయడం ఇలాంటివి చేయకండి. కంపల్సరీ మీరు ఫుడ్ తినాలి. అండ్ ఒక క్యాలరీ అనే డెఫిసిట్ అనేది, ఒక క్యాలరీ కౌంట్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి ఆయన బాడీ వెయిట్కి తగ్గట్టు. సో మీ బాడీ వెయిట్కి తగ్గట్టు మీరు ఎంత క్యాలరీ తినాలి, ఎంత క్యాలరీస్ ఇంటేక్ ఉంచాలి, అండ్ ఎన్ని క్యాలరీస్ తింటే మీరు వెయిట్ లాస్ అవుతారు, క్యాలరీ డెఫిసిట్ అనేది ఎట్లా చేయాలి అని ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మీరు తెలుసుకొని మీరు కంపల్సరీ డైట్స్ అనేవి ఫాలో చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఫుడ్ ఆపేసి అట్లా చేస్తే ఫస్ట్ మీరు అనవసరంగా మీ బాడీని ఇంజూరీ చేస్తున్నారు, మీ బాడీని హర్ట్ చేస్తున్నారు మీరు. సో కేర్ఫుల్ ఉండండి. వెయిట్ లాస్ అనగానే ఫుడ్ తినడం ఆపేయడం కాదు. వెయిట్ లాస్ అనేది ఒక ప్రాపర్ ప్లాన్తో ఉండాలి. ప్రాపర్ డైట్ ఈజ్ కంపల్సరీ అవసరం.
అది కూడా నేను మీకు కంపల్సరీ చెప్తాను. ప్లీజ్ మన వీడియోకి కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే మంచి నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేస్తారు. 60 to 70 kgs ఎట్లా క్యారీ చేయాలంటే, లైక్ మీరు ఫస్ట్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కంపల్సరీ వర్కౌట్ స్టార్ట్ చేయండి అండ్ యాక్టివ్ ఉండాలి. లైఫ్ స్టైల్ కంపల్సరీ అట్లీస్ట్ 5,000 to 10,000 స్టెప్స్ ప్లాన్ చేసుకోండి. వెయిట్ ట్రైనింగ్ చేయండి జిమ్కి వెళ్ళి, అండ్ కార్డియో యాక్టివిటీ కంపల్సరీ చేయాలి. కార్డియో కూడా చేయాలి కంపల్సరీ. వెయిట్ ట్రైనింగ్ వచ్చేసి వీక్లీ 4 classes కంపల్సరీ వెయిట్ ట్రైనింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు కార్డియో కూడా కంపల్సరీ చేయాలి. అండ్ డైలీ లైఫ్ స్టైల్ యాక్టివిటీలో 5,000 స్టెప్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మేజర్గా వాటర్ కంపల్సరీ తాగాలి. వాటర్ చాలా మంది వాటర్ తాగట్లేదు. ఇవాళ రేపున్న మన జనరేషన్ పీపుల్ వర్క్ స్ట్రెస్లో పడిపోయి, లేదంటే బిజీ షెడ్యూల్లో వాటర్ తాగడం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. లైక్ బయట మార్కెటింగ్ చేసే పీపుల్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాటర్ అనేది వాళ్ళ వాటర్ ఇంటెక్ చాలా తక్కువ ఉంటుంది. నేను చూసిన మెజారిటీ క్లయింట్స్కి మాత్రం చెప్తున్నాను. అండ్ వాటర్ ఇంటేక్ కంపల్సరీ అట్లీస్ట్ పర్ డే 4 to 5 liters వాటర్ ఇంటేక్ ఉండాలి. ఇది ఫస్ట్ మీ స్టెప్. హౌ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అనే దానిపైన ఇదే మీ ఫస్ట్ స్టెప్. వాటర్ ఇంటేక్ కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మేజర్ ఎవ్రీ డే కంపల్సరీ అట్లీస్ట్ 4 meals ప్లాన్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్. ఇట్లా 4 different meals ప్లాన్ చేసుకోండి. అండ్ ఎవ్రీ మీల్ మేజర్ మీల్స్ లైక్ లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ మేజర్ 3 mealsలో అట్లీస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ మీ డైట్లో వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్లో 20 grams ఆఫ్ ప్రోటీన్, లంచ్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ డిన్నర్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ పర్ డే 60 grams ఆఫ్ ప్రోటీన్ మీకు వచ్చేస్తుంది. సో ప్రోటీన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది బాడీలో. మీకు మంచి ప్రోటీన్ ఇంటేక్ ఉంది అంటేనే మస్కులర్ బాడీ అనేది మీకు పాసిబుల్ అవుతుంది. ఎంత వెయిట్ ట్రైనింగ్ చేసినా సరే ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా లేదు అంటే మీ మజిల్ గ్రోత్ అనేది ఉండదు అండ్ మీ బాడీలో ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. సో 3 major meals, ఈచ్ మీల్ 20 grams ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. మీకు రఫ్లీ నేను చిన్న డైట్ ప్లాన్ కూడా ఇస్తాను వీడియో ఎండింగ్లో. సో కంపల్సరీ ఈ వీడియో చూడండి. అండ్ యాజ్ వి డిస్కస్, వెయిట్ ట్రైనింగ్ కంపల్సరీ. అందరూ జిమ్ జాయిన్ అవ్వండి. జిమ్ చేయని వాళ్ళు, ఆల్రెడీ జిమ్ చేస్తున్న వాళ్ళు, మీరు నాకు తెలిసినంత వరకు జిమ్ వర్కౌట్ చేస్తున్న వాళ్ళందరూ ఐడియల్ వెయిట్లోనే ఉంటారు. ఇన్ కేస్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారంటే మీ బాడీ వెయిట్కి తగ్గట్టు, మీ హైట్కి తగ్గట్టు మీకు ఒక కస్టమైజ్ వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ ప్లాన్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. సో డైట్ ప్లాన్ వచ్చేసి ప్రాపర్ 4 meals డైట్ ప్లాన్ కంపల్సరీ ఫాలో చేయండి. అండ్ 4 to 5 liters వాటర్ ఇంటేక్ ఫాలో చేయండి. అట్ ద సేమ్ టైం ఆ 4 to 5 meals మీరు తీసుకుంటున్నారు, ఆ 5 mealsలో 4 mealsలో కానీ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి మీ బాడీ వెయిట్కి తగ్గట్టు మీ రిస్ట్రిక్టెడ్ క్యాలరీ డైట్లోనే ఉండాలి. మీరు వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. వెయిట్ గెయిన్ కావాలంటే క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. ఈ క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ సర్ప్లస్ అనేది కొంచెం టిపికల్ ఉంటుంది మీకు అండర్స్టాండింగ్కి. కామన్ పీపుల్ కోసం మనం చెప్తున్నాం. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా దే కెన్ మేనేజ్ దే డైట్. నార్మల్గా పీపుల్ ఏం తెలియని వాళ్ళకి, బిగినర్స్కి ఈ క్యాలరీ డెఫిసిట్ ఏంది, క్యాలరీ సర్ప్లస్ ఏంది, ఎట్లా చేయాలనేవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళు అండ్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీ 4 meals a day ప్లాన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం వర్కౌట్ 4 weeks a day, 4 weeks in a week. స్ట్రెంత్ ట్రైనింగ్ కంపల్సరీ అండ్ కార్డియో కంపల్సరీ. వీక్లీ 10,000 steps కంపల్సరీ. ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి వెయిట్ ట్రైనింగ్ అవాయిడ్ చేయకండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వెయిట్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి అండ్ కార్డియో కంపల్సరీ చేయండి. అండ్ 45 to 50 minutes a day వర్కౌట్ ఈజ్ ఇనఫ్. గంటలు జిమ్లో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా నేను చెప్పేది, మీకు ఐడియల్ వెయిట్ అబ్బాయిలు, మీరు ఐడియల్ వెయిట్ 60 to 70 kgs క్యారీ చేయాలనుకుంటే వీక్లీ 4 to 5 days వెయిట్ ట్రైనింగ్ కంపల్సరీ. ఎవ్రీడే 4 to 5 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ. అండ్ 4 to 5 meals a day. ఈచ్ మీల్ 20 grams ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ. 3 mealsలో 60 to 70 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఈజ్ కంపల్సరీ. అండ్ మీల్స్ యావరేజ్ ఎట్లా మీరు ప్లాన్ చేసుకోవాలంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక 3 to 4 eggs తీసుకోండి, దాంతోపాటు ఓట్స్ తీసుకోండి. ఐడియల్ జస్ట్ నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాను. ఇదే పర్టికులర్ డైట్ ఇట్లనే ఫాలో అవ్వాలని ఎవరు ఫాలో అవ్వకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్, ఎగ్స్, ఇది ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్. లేదంటే బ్రెడ్, పీనట్ బటర్, ఎగ్స్, ఇది ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్. లైక్ 70 kgs క్యారీ చేయడానికి ఇవి సింపుల్ తినొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీల్ వచ్చేసి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. లైక్ 10 o'clock, 11 o'clock ఆ టైంలో ఏదైనా ఒక ఫ్రూట్. అండ్ దెన్ లంచ్కి వచ్చేసరికి నార్మల్ బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ ప్రిఫర్ చేయండి, లిమిటెడ్ క్వాంటిటీ. దాంతోపాటు మీరు కొంచెం చికెన్ ఆర్ ఎగ్స్ మళ్ళీ తీసుకోండి. చికెన్ అయినా సరే, ఎగ్స్ అయినా సరే, ఏదైనా ఒకటి. లేదు నాన్ వెజ్ తినము ఆ రోజు, సోమవారం మంగళవారం అనుకుంటే అట్లా ఏదైనా కాన్సెప్ట్ ఉంటే పన్నీర్ తీసుకోండి. దాంతోపాటు కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, ఇలాంటి బాడీ హీట్ అవ్వకుండా.
అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం నట్స్ కానీ లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి, లేదంటే కాఫీ బిఫోర్ వర్కౌట్ ఈవినింగ్ వర్కౌట్ చేస్తుంటే కాఫీ తీసుకోవడం కానీ ఇట్లాంటివి తీసుకోండి. అండ్ డిన్నర్ సేమ్ మీల్. డిన్నర్కి వచ్చేసరికి అగైన్ సేమ్ కొంచెం ప్రోటీన్ సోర్స్. డిన్నర్లో మీకు అవైలబుల్ని బట్టి చికెన్ కానీ ఎగ్స్ కానీ పప్పు, ఎవరైతే వెజిటేరియన్ సోర్స్ ఉంటే పప్పు కానీ ఇలాంటివి తీసుకోండి. దాంతోపాటు డిన్నర్లో మేజర్గా ప్రిఫర్ చేయండి 1 or 2 చపాతీస్, లైట్ లో కార్బ్ ఇంటెక్, లో కార్బ్స్ ఉండాలి డిన్నర్లో. అండ్ మెజారిటీ ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. డిన్నర్లో ఫైబర్ ఎక్కువ తింటే ఏంటంటే ఈజీ డైజెషన్ ఉంటుంది మీకు. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ఓట్స్, ఎగ్స్ ఆర్ బ్రెడ్ ఎగ్స్. నెక్స్ట్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఫ్రూట్, అండ్ లంచ్ వచ్చేసి చికెన్ అండ్ రైస్, బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్, ఎనీ ఫామ్. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి అగైన్ ఫ్రూట్ ఆర్ నట్స్. అండ్ డిన్నర్ వచ్చేసి సేమ్ రోటీ ఆర్ చికెన్, రోటీ ఆర్ పనీర్, రోటీ ఆర్ దాల్. ఇట్లా సింపుల్ డైట్ మెయింటైన్ చేయండి. అండ్ వర్కౌట్ కంపల్సరీ వర్కౌట్ చేయాలి, కార్డియో చేయండి, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఉంటేనే మీ వెయిట్ అనేది నార్మల్ ఉంటుంది. అండ్ పోర్షన్ కంట్రోల్ కంపల్సరీ. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ కార్బ్స్ తీసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. నచ్చితే అండ్ నచ్చని వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో కంపల్సరీ ఫీమేల్స్ గురించి వస్తుంది. సో ప్లీజ్ మన వీడియోకి లైక్ అండ్ కమెంట్, రిప్లై యువర్ కమెంట్స్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎనీథింగ్ ప్లీజ్ కమెంట్లో చెప్పండి.